నిర్మల్ జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అభివృద్ధిపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొని జిల్లాలో జరిగిన అభివృద్ధి పనులపై పంచాయతీరాజ్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత 6 నెలల క్రితం మంజూరు ఇచ్చిన పనులను ఇప్పటి వరకు ఎందుకు పూర్తి చేయలేదని అధికారులను ఎమ్మెల్యేలు నిలదీశారు. ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంతో మంత్రి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. వడ్డీని మీకు ఈ వడ్డీ డబ్బులను ఈరోజు 22 కోట్ల చెక్కులను ఇస్తున్నందుకు చాలా సంతోషం. మొట్టమొదట కూడా రాష్ట్రంలో మరి ఆదిలాబాద్ కు ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఆదిలాబాద్ జిల్లాకు ఫస్ట్ క్లియర్ చేయడం జరిగింది సీఎం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇది వెనుకబడ్డ జిల్లా కాబట్టి మరి కోరడంతో అందరికంటే ముందు మీకే వడ్డీ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. 22 కోట్లు కూడా వచ్చినాయి కాబట్టి జాగ్రత్తగా మంచిగా వాడుకొని ఇంకా ఎదగాలి. మీరు వ్యాపారవేత్తలుగా ఎదగాలని కోరుకుంటా ఉన్నాం. తొందరలోనే మహిళలందరితోటి ఒక 1000-1500 మంది మహిళలతోటి ఇంట్రాక్షన్ కూడా పెట్టి ఇంకా మీకు ఏం కావాలనేది కూడా డిస్కస్ చేస్తాం. అందరికీ వడ్డీని మీకు ఈ వడ్డీ డబ్బులను ఈరోజు 22 కోట్ల చెక్కులను ఇస్తున్నందుకు చాలా సంతోషం. మొట్టమొదట కూడా రాష్ట్రంలో మరి ఆదిలాబాద్ కు ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఆదిలాబాద్ జిల్లాకు ఫస్ట్ క్లియర్ చేయడం జరిగింది సీఎం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇది వెనుకబడ్డ జిల్లా కాబట్టి మరి కోరడంతో అందరికంటే ముందు మీకే వడ్డీ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. 22 కోట్లు కూడా వచ్చినాయి కాబట్టి జాగ్రత్తగా మంచిగా వాడుకొని ఇంకా ఎదగాలి. మీరు వ్యాపారవేత్తలుగా ఎదగాలని కోరుకుంటా ఉన్నాం. తొందరలోనే మహిళలందరితోటి ఒక 1000-1500 మంది మహిళలతోటి ఇంట్రాక్షన్ కూడా పెట్టి ఇంకా మీకు ఏం కావాలనేది కూడా డిస్కస్ చేస్తాం. అందరికీ వడ్డీని మీకు 22 కోట్ల చెక్కులను మంచిర్యాల జిల్లా మందమర్లో హిజ్రాలు ధర్నా